హాయ్ అండి, ఎస్ఆర్ ఆర్టిస్ట్రీకి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఈ రోజు సెక్షన్లో మీకు నేను చంద్రకాంత కలర్ పట్టు సారీకి పెయింటింగ్ చేసి చూపిస్తున్నానండి. ఈ సారీ ఒక కస్టమర్ పెయింటింగ్ చేయమని ఇచ్చారు. వాళ్ళు ఏమీ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు, నన్నే ఓన్గా ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసి వేసేయండి మేడం అని చెప్పేసి అన్నారండి. ఈ సారీ డార్క్ కలర్ గా ఉంది కాబట్టి దీనికి లైట్ కలర్ ఫ్లవర్స్ అయితే బాగుంటాయని చెప్పేసి నేనైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేశానండి. వేసిన తర్వాత అయితే బాగా సెట్ అయింది, చాలా బాగుంది. మీకు చూడండి నేను ఏ కలర్స్ వాడానో ఇక్కడ అన్నది చూపిస్తున్నాను. నేను చాలా మంది కలర్స్ చెప్పట్లేదు మేడం అని చెప్పేసి అడిగారు. నేనైతే వాడిన కలర్స్ మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే నేను ఎప్పుడు కూడా ఎందుకు కలర్స్ చెప్పట్లేదంటే మనము ఏ కలర్ సారీకి సెట్ అయ్యే కలర్స్ ఆ కలర్స్ వేసుకోవాలి కాబట్టి నేను అంత ఇదిగా మీకు ఏమి నేను కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పట్లేదు. ఇప్పుడైతే నేను ఈ డిజైన్ అయితే కనుక డ్రా చేసుకున్నానండి. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ డిజైన్ వేయొచ్చు, కానీ మీకైతే బాగా అర్థమవుతుంది కదా. ఇలా ఫ్లవర్ డిజైన్ నార్మల్ గా వేసేసి డ్రాయింగ్ చేసేసి అప్పుడు వేస్తే క్లియర్ గా మీకు డిజైన్ అర్థమవుతుందని చెప్పేసి నేనైతే డ్రా చేసి పెయింటింగ్ చేస్తున్నాను. నేను మొత్తానికి ప్రతి ఫ్లవర్ కి కూడా గోల్డెన్ ఎల్లో అంటే గోల్డెన్ ఎల్లోలో మెటాలిక్ గోల్డెన్ ఎల్లో కలర్ గా నేను అప్లై చేస్తున్నాను. ప్రతి ఫ్లవర్ కి కూడా నేనైతే వన్ నెంబర్ బ్రష్ తీసుకొని అప్లై చేస్తున్నానండి. మీకైతే బ్రష్ ఏ బ్రష్ అనుగుణంగా ఉంటుందో ఆ బ్రష్ తోనే పెయింటింగ్ చేసుకోండి, ముందు సెక్షన్స్ లో మీకు చెప్పినట్టు. ఎందుకంటే మనకి ఏ బ్రష్ తో చేస్తున్నాము రెగ్యులర్ గా చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఫ్లవర్ కి ఈ బ్రష్ అయితే సరిపోతుంది అన్న ఒక థాట్ అంటూ వస్తుందండి. అందుకని ప్రతి సెక్షన్ లో ఇది వేయండి అని చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. క్లాస్ 1 నుంచి కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ముందు సెక్షన్స్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఏ కలర్ బ్రష్ తో ఎలా వేయాలి, ఏ స్ట్రోక్ ఎలా వేయాలి, ఏ మెల్టింగ్ ఎలా చేయాలి అన్నది క్లియర్ గా అర్థమవుతుందండి. దానికి నేనైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ముందు సెక్షన్స్ లోకి వెళ్ళి మనం వేసే పెయింటింగ్స్ అన్ని కూడా ఒకసారి చూస్తే క్లియర్ గా మీకు అన్నది అర్థమవుతుంది. ఈ కలర్స్ ఇప్పుడు మెటాలిక్ కలర్స్ చాలా మంది ఇవేం కలర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ మెటాలిక్ కలర్ బాటిల్ ఏంటి ఇంత ఉంది, ఈ కలర్స్ ఇవేం కలర్స్ అని చెప్పేసి చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్ ఉండొచ్చండి. అంటే ముందు సెక్షన్స్ పూర్తిగా అటెండ్ అవ్వలేని వాళ్ళకి ఈ కలర్స్ అంటే ఏంటో తెలియదు. మీలో కొంతమందికి మెటాలిక్ కలర్స్ కావాలని ఎవరైనా అనుకుంటే గనక మన ఛానల్లో నేను కింద లింక్ ఇస్తానండి. ఆ లింక్ లో మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇవేమి నేను ప్రమోట్ చేయట్లేదండి, కానీ ఈ కలర్స్ వల్ల మనకి సారీస్ అన్ని కూడా చాలా ఎక్కువ పెయింటింగ్ అన్నది ఇందులో ఉంటుంది. ఎంఎల్ అంతా ఎక్కువ ఉంటుందండి పెయింటింగ్. ఆ పెయింటింగ్ వల్ల మనకి ఎక్కువ సారీస్ కి ఎక్కువ డ్రెస్సెస్ కానీ వేటికి వేసుకున్నా కూడా మనకి కలర్ చాలా బాగా కలిసి వస్తుందని చెప్పేసి నేను ఈ కలర్స్ అయితే కనుక వాడుతున్నానండి. కానీ ఈ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి కలరు కూడా మనకి సారీలో బాగా కలుస్తుంది. అందుకని చెప్పేసి మీరైతే తప్పకుండా ఈ బాటిల్స్ అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఈ మెటాలిక్ కలర్స్ తో పాటు నేను ఇందులో మిక్స్ చేసుకోవడానికి మీడియం లింక్ కూడా, అంటే మనము నార్మల్ కలర్స్ కి అయితే వాటర్ వాడేసుకోవచ్చు అని చెప్పాను మీకు నేను, కానీ మెటాలిక్ కలర్స్ కి వచ్చేసి ఖచ్చితంగా మీడియం అయితే మిక్స్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు వాటర్ మిక్స్ చేస్తే మెటాలిక్ కలర్ సపరేట్ అయిపోతుంది కదా. అందుకని నేను ఆ లింక్ కూడా మీకు కిందనిస్తాను. దాంతో పాటు బ్రషెస్ కూడా లింక్ ఇస్తానండి. మొత్తం మీకు ఎవరికి ఏ కావాలన్నది మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. అంటే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కలర్స్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవడానికి కొంచెం అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి దాని గురించి. ఆ లింక్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి, మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన ఎస్ఆర్ ఆర్టిస్ట్రీ ఫ్యామిలీలోకి స్వాగతం అండి. మీలో పూర్తిగా ముందు సెక్షన్స్ నుంచి పెయింటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్ క్లాస్ 1 నుంచి కూడా మనకి ఏ విధంగా పెయింటింగ్ చేయాలి అని అన్నది మీకు అన్ని సెక్షన్స్ లోని క్లాస్ లో ఉన్నాయండి. మీరు తప్పకుండా ప్రతి సెక్షన్ ని కూడా ఒకసారి చూడండి, చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ఫ్లవర్ కి వేస్తున్నాను కదా, ఆ ఫ్లవర్ వేసినప్పుడు మధ్యలో పైన మనకి బ్రౌన్ కలరు, బ్లాక్, వైట్ కలర్ కూడా పెడుతున్నాను నేను. నాది ఆడియో డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక మీరు ఆడియో ఆఫ్ చేసేసి వీడియో చూస్తూనే పెయింటింగ్ చేయండి, అప్పుడు మీకు పెయింటింగ్ ఈజీగా అర్థమవుతుంది. పెయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కువ బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఎలా వేస్తామని అన్నది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. నేను ఇప్పుడు చేస్తున్న పెయింటింగ్ ఏమి కష్టమేమి కాదండి, చాలా ఈజీగా వేసుకోగలుగుతారు మీరు. ముందుగా వైట్ షీట్ మీద తప్పకుండా ఈ ఫ్లవర్స్ అన్ని డ్రా చేసుకొని మధ్య మధ్యలో లీవ్స్ వేయండి, మీకు డిజైన్ ఈజీగా అర్థమైపోతుంది. డిజైన్ పేపర్ పైన వేసిన తర్వాత మనకి క్లాత్ మీద ఎలా ప్రింట్ వేయాలి అని అన్నది నేను ముందు సెక్షన్స్ లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చేసి పెట్టానండి. ప్రింట్ ఎలా వేసుకోవాలో అర్థం కాని వాళ్ళు ఆ వీడియో చూసి ప్రింట్ వేసుకోండి. ఇలా డార్క్ కలర్ సారీస్ కి పెయింటింగ్ చేసేటప్పుడు లైట్ కలర్ ఫ్లవర్సే బాగుంటాయి. మనం మళ్ళీ డార్క్ కలర్ ఫ్లవర్సే వేసాము అంటే కనుక ఇది కూడా బాగా బ్రైట్ గా అయిపోయి మొత్తం లుక్ అన్నది పోతుంది. అదోటి ఇంకొక ఎక్కువ కలర్స్ కూడా ఇలా డార్క్ కలర్స్ కి వాడకూడదండి. మనం ఎప్పుడు కూడా ఫ్లవర్స్ ఎక్కువ వేద్దాం అనుకున్నప్పుడు 2-3 రకాలు 4-5 రకాల ఫ్లవర్స్ వేసేసామంటే కనుక అది మనకి ఏంటంటే డార్క్ కలర్ సారీస్ కి ఆ ఫ్లవర్స్ కూడా డామినేట్ చేసేసి ఇంకా థిక్ గా చూడడానికి దూరానికి అందంగా అన్నది కనిపించదు. అందుకని మాక్సిమం మనం 1 or 2 కలర్స్ మాత్రమే
మనం పెయింటింగ్ లో వాడితే మనకు ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఆ వాడేది కూడా లైట్ కలర్ ఫ్లవర్స్ అయితే కనుక డార్క్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఏ సారీకి పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి. డార్క్ కలర్ సారీకి అయితే కనుక లైట్ కలర్ సారీకి అయితే కొంచెం థిక్ గా డార్క్ కలర్స్ వాడితే మీకు ఈజీగా పెయింటింగ్ అనేది అర్థమవుతుంది. ఒకసారి 2 సార్లు వేసేసరికి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు వేసేటప్పుడు మెటాలిక్ వాడాలా, నార్మల్ కలర్ వాడాలా అన్నది మీరు క్లాత్ బట్టి డిసైడ్ చేసుకోండి. ముందు సెక్షన్ లో చెప్పినట్టు మీరు ఎప్పుడు కూడా రన్నింగ్ లో మాత్రమే మీరు పెయింటింగ్ ఒకసారి వేసి మొత్తం ప్రాక్టికల్ గా చూసిన తర్వాత మాత్రమే దాని తర్వాత కంటిన్యూ చేసుకోండి పెయింటింగ్. కంగారు పడి సారీ మిడిల్ నుంచి మీరు పెయింటింగ్ చేసేయడం స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మనం ఫ్లవర్స్ మార్చాలన్నా కొంచెం కష్టమైపోతుంది కదా. మీరు పెయింటింగ్ చేసేటప్పుడు కూడా పెయింటింగ్స్ అయ్యి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు కావాల్సిన పెయింటింగ్స్ అన్ని వేస్ట్ ప్లేట్ లో కొంచెం కొంచెంగా తీసుకొని మిగిలిన బాటిల్స్ అన్ని కూడా మీరు మూతలు పెట్టేసుకోండి. ఎందుకంటే అనుకోకుండా చేతులు తగిలి తప్పకుండా అయితే కింద పడిపోతా ఉంటాయి ఒక్కొక్కసారి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మేడం వేస్ట్ ప్లేట్ లో వేయకుండా చేస్తున్నారు, ఇలా క్యాప్ లో వేసి చేస్తున్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను వీడియో చేస్తుంటుంటే నాకు వేస్ట్ ప్లేట్ అన్నది అడ్డొచ్చి మీకు వీడియో కొంచెం డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుందండి. అందుకని ఖాళీ అయిపోయిన బాటిల్స్ క్యాప్స్ మాత్రమే నేను తీసి ఆ క్యాప్స్ తోని మాత్రమే పెయింటింగ్ వేసుకొని చేస్తున్నాను. ఫుల్ బాటిల్ క్యాప్స్ ఏమీ వాడట్లేదు. మీరు కూడా పెయింటింగ్ బాటిల్స్ క్యాప్స్ ఎప్పుడు కూడా మారకుండా చూసుకోండి, లేదంటే కలర్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ప్రతి సెక్షన్ లో సారీ మొత్తానికి పెయింటింగ్ చేసి అన్ని బంచెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను సారీ మొత్తం చూపిస్తున్నాను కదండి. ఈ సెక్షన్ లో అయితే మాత్రం నేను ఈ ఒక్క బంచే వేసి మీకు చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ సెక్షన్ లో మళ్ళీ మీకు మొత్తం సారీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత బంచులన్నీ ఎలా ఉన్నాయి, పళ్ళు కూడా నేను సెపరేట్ గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో పెయింటింగ్ చేస్తానండి. పళ్ళుకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో పెయింటింగ్ చేసేటప్పుడు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పుడు సారీ మొత్తం లుక్ ఎలా ఉందన్నది మీరు క్లియర్ గా చూద్దరు. గానీ ఈ సారీకి నేను క్రింద సెక్షన్ కూడా బార్డర్ వేస్తానండి. ఆ బార్డర్ ఎలా వేయాలో కూడా మీకు నేను ముందు సెక్షన్స్ లో ఎప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ అది చాలా ఇంపార్టెంట్ బార్డర్. అందుకని అది ఎలా వేస్తాను అన్నది మీరు తప్పకుండా చూడాలి. అందుకని నెక్స్ట్ సెక్షన్ అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు. నేను నెక్స్ట్ సెక్షన్ ఎందుకంటే నేను ఈ సెక్షన్ అంతా కూడా వేసి చూపించాలి అని అంటే కనుక వీడియోలు అంతా చాలా ఎక్కువైపోతుంది. మొత్తం వీడియోలు అంతా చూడాలి అని అన్న మీకు కూడా బోర్ కొడుతుంది కదా. అందుకని నెక్స్ట్ సెక్షన్ లో బంచెస్ అన్ని ఎలా వేసాను, పళ్ళుకి ఎలా వేస్తున్నాను, పళ్ళు ఎలా డిజైన్ వచ్చింది అని అన్నది అన్ని చూద్దురు కానండి. బార్డర్ కూడా ఎలా వేసే విధానం అంతా కూడా మీకు పర్ఫెక్ట్ గా నెక్స్ట్ సెక్షన్ లో చూపిస్తాను. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. నేనైతే సారీ మొత్తానికి పెయింటింగ్ కంప్లీట్ చేస్తున్నానండి. మెటాలిక్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ నేను లీప్స్ కింద ఇస్తున్నాను. లీప్స్ వేసిన తర్వాత దానిపైన లీప్స్ పైన మరీ ప్లెయిన్ గా ఉంచేస్తే బాగోదు కదా అని చెప్పేసి దానికి బ్రౌన్ కలర్ లో బ్లాక్ మిక్స్ చేసి నేను షేడ్ ఇచ్చాను. మీరైతే ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చూస్తూ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మన ఛానల్లో పెయింటింగ్ వీడియోస్ మీకైతే నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదండి. కానీ మాకు నచ్చుతున్నాయి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ కూడా నాకు మంచి మోటివేషన్ కింద ఉంటుంది కదండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియో చేయాలి అని అన్న ఆలోచన కూడా నాకు వస్తుంది. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ఛానల్ అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్ని రీచ్ అవుతాయి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ ముందు చేస్తాను. ప్రస్తుతానికి నా దగ్గరకు వస్తున్న కస్టమర్ సారీస్కి మాత్రమే నేను పెయింటింగ్ చేస్తున్నాను. కస్టమర్ పెయింటింగ్స్ ఏం కోరుకుంటే ఆ పెయింటింగ్సే చెయ్యాలి కాబట్టి అవి చేసినప్పుడల్లా మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ముందు మంచి మంచి డిజైన్స్తో ఇంకా మంచి మంచి వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తానండి. నేనైతే ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తాను. కానీ మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి కాబట్టి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం పెయింటింగ్ చేయడం మాత్రం మానొద్దు. మీకు నచ్చిన విధంగా చెయ్యండి. మీకు డౌట్స్ ఏమైనా వస్తే కనుక తప్పకుండా నన్నైతే కామెంట్లు అడగండి, నేనైతే చెప్తాను. నేను ముందుగా చెప్పినట్టు మన SRRTC ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అని నేను అనుకుంటున్నానండి. మీరందరూ కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా నన్ను అయితే కామెంట్లు అడగండి. పెయింటింగ్ గురించి, స్కిన్ గురించి, హెయిర్ గురించి మీకు ఏది సంబంధించిన ప్రాబ్లం ఉన్నా తప్పకుండా నన్ను అయితే మీరు కామెంట్లు అడగండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. కామెంట్లో మీకు ఇబ్బందిగా ఉంది అని అంటే కనుక మేడం నాకు మీకు పర్సనల్గా నెంబర్ కావాలి అని అంటే కనుక మీరు మెసేజ్ చేయండి. నేనైతే పర్సనల్ నెంబర్ ఇస్తాను. తప్పకుండా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మొత్తం ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సెక్షన్ కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ సెక్షన్ లో మళ్ళీ నేను సారీ లుక్, బోర్డర్ అంతా కూడా మీకు చూపిస్తాను నేను. మరి మీకు నచ్చిందండి పెయింటింగ్? నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి. నెక్స్ట్ సెక్షన్ లో కలుస్తాను. సర్వేజన సుఖనో భవంతు.